అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందాన ఉంటుంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడి జగన్మోహన్ రెడ్డి తీరు. ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది, విస్తృతంగా క్యాడర్ ఉంది, విశేషంగా కృషి చేసేందుకు వివిధ రకాల సెక్షన్లు తోడుగా ఉన్నాయి. అయినా కానీ ఆ పార్టీ ఆశించిన ప్రభావం చూపడంలో పదే పదే భంగపడుతూ వస్తుంది. అది 2014 కానీ 2024 కానీ రెండు ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఘోర పరాభవాన్ని అందరూ చూసాం. దానికి ప్రధానమైనటువంటి కారణం పార్టీ అధ్యక్షుడి వైఖరిలో వైఫల్యమే అన్నది మెజారిటీ నేతల మాట. ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా రాజకీయాలంటే నెరేషన్స్ క్రియేట్ చేయడం, దానికి తగ్గట్టుగా జనాల్ని డైవర్ట్ చేయడం చాలా చాలా కీలకమైనటువంటి అంశం. సరిగ్గా ఈ విషయమే చంద్రబాబుకి పెట్టని కోటలా ఉంటుంది. ప్రచారాన్ని ఆయుధంగా చేసుకుని ప్రజలంతా తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. అందుకు ఆయనకు తోడ్పడేటువంటి ప్రచార సాధనాలు ఉన్నాయి. దానికి తోడుగా ఆయనకు ఉన్నటువంటి ప్రచార వ్యూహం కూడా ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి అందుకు విరుద్ధం. అన్నీ ప్రజలే గ్రహిస్తారు, ప్రజలే తెలుసుకుంటారు, ప్రజలే తమకు జరుగుతున్నటువంటి మేలును గుర్తించి గ్రహించి మనకు అండగా ఉంటారు అనేటువంటి రీతిలో ఆయన మాటలుంటాయి. కానీ ప్రజలు ఏదైనా మంచి జరిగినా లేదంటే మంచి జరుగుతుందని అనుకోవాలన్నా ఖచ్చితంగా జనాల్లో అలాంటి అభిప్రాయాలు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి అభిప్రాయం బలపడేలాగా వివిధ రకాల అంశాలని తోడ్పాటు చేయాల్సి ఉంటుంది. అది లేకుండా జనాల్లో బలమైనటువంటి ముద్ర వేయడం కానీ జనాల అభిప్రాయాలని మళ్లించడం కానీ సాధ్యం కాదు అన్నది జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికీ ఎరుకలోకి వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డికి ఎంత కీడు చేసిందో అందరికీ తెలుసు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలంగా పల్లెల్లో వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టు ఎలా చేజారిపోయిందో కళ్ళెదురుగా కనిపించింది. అలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యంత ప్రమాదకరం అంటూ ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని కల్పించడంలో చంద్రబాబు అండ్ కో పూర్తిగా సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు పాలనలో అదే చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మరోసారి తెర మీదకి తీసుకొస్తుంది. రీసర్వేని స్టార్ట్ చేసేసింది. అదే రీసర్వే, అదే యాక్ట్ పేరు మార్చి అదే పని అదే పద్ధతిని కొనసాగిస్తోంది. మరి ఇప్పుడు ఎందుకు నష్టం కాదు? అప్పుడు ప్రమాదకరమైంది, ఇప్పుడు ఎందుకు అత్యంత ప్రయోజనకరంగా మారిపోతుంది? అప్పుడు రైతులకి నిలువునా ముంచేసేటువంటి వ్యవహారం అయినప్పుడు ఇప్పుడు రైతులకి అత్యంత మేలు చేసేటువంటి అంశంగా ఎట్లా మారిపోయింది? ఒక్కటే తేడా, చంద్రబాబు నాయుడు ఏ అంశాన్నైనా ప్రచారం ద్వారా ప్రజల్లో బలమైన ముద్ర వేయగలుగుతారు. జగన్మోహన్ రెడ్డికి ప్రచారం పట్టదు, ప్రచారం వల్ల జరిగేటువంటి ప్రయోజనం పట్టదు. తద్వారా తనకి ప్రయోజనం కలిగించాల్సినటువంటి అంశాన్ని కూడా చేజార్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు అని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకి చాలా చాలా క్లియర్గా చాటుతోంది. వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు జగన్మోహన్ రెడ్డో చంద్రబాబు నాయుడు వీళ్ళెవరో తీసుకొచ్చింది కాదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తన విధానాల్లో భాగంగా మొత్తం ల్యాండ్స్ అన్నీ డిజిటలైజేషన్ చేయాలి అనేటువంటి ఒక ప్రక్రియలో చేపట్టినటువంటి వ్యవహారం. ఇది కేంద్ర ప్రభుత్వమే బీజేపీయే తీసుకొచ్చింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేరు. బీజేపీయే తెచ్చింది, దానివల్ల జరిగే నష్టానికి కారణం మోదీ అని చంద్రబాబు చెప్పరు. అట్లా జగన్మోహన్ రెడ్డికి అపారమైనటువంటి కీడు ఆ యాక్ట్ వల్ల జరిగింది. అయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే యాక్ట్ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. చంద్రబాబు ఆ చట్టాన్ని తీసుకొచ్చి అమలుకు పూనుకుంటున్నప్పటికీ దాన్ని జనం ముందు ఎండగట్టడంలో జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఇదొకటి. ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఎంత వెనుకబడి ఉంటారో, నెరేషన్స్ క్రియేట్ చేయడంలో ఆయన ఎంత ఫెయిల్యూర్ అవుతుంటారో ఇదొక ఖచ్చితమైనటువంటి స్పష్టమైనటువంటి ఉదాహరణగా మనందరికీ కనిపిస్తోంది. మరి ఇలాంటి అంశాల నుంచి ఆ పార్టీ పాఠాలు నేర్చుకుంటుందా? ఇలాంటి వ్యవహారాల నుంచి తను బయట పడగలుగుతుందా? లేదంటే మోదీ సంబంధించినటువంటి చట్టం కాబట్టి ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడితే మోదీకి ఎక్కడ వ్యతిరేకం అవుతామో అనేటువంటి ఆందోళనలతో వెనకడుగు వేస్తుందా? తన పుట్టి మునుగుతున్న
మోడీకి నొప్పి కలగకూడదని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ భావిస్తూ అదే పద్ధతిలో కొనసాగుతారా? ఇవే ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించే నిర్ధారించే అంశాలు కూడా.